స్కాలర్షిప్ గురించి మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి మా చెప్తారా? ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకి 1200 కోట్ల స్కాలర్షిప్ అయితే తీసుకుంటుంది. మొన్నటి వరకు కూడా ఆ స్కాలర్షిప్ అనే ఇష్యూ పైన అయితే చాలా ఫైట్ చేస్తున్నాం మేము. నేను స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ మెంబర్ని. సో అక్కడ మనకి ఈ 1200 క్రోర్స్ ఆఫ్ స్కాలర్షిప్ గురించి ఫైట్ చేస్తున్నాం. ఈ ఫైట్ చేయడం వల్ల లైక్ కాలేజెస్ ముంగట ర్యాలీస్ చేయడం కానీ, ఈవెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ కౌన్సిల్స్ ముంగట ర్యాలీస్ చేయడం వల్ల మన గవర్నమెంట్ కి ఇదంతా పోర్ట్రే అవుతుంది కదా సిటిజన్స్ కి, అది నచ్చక ప్లస్ ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది కదా పీపుల్ పైన. సో పార్టీ నుండి ఎవరైనా నాయకులు స్పందించడం గానీ ఏమైనా చేస్తున్నారు? ప్రతి ఒక్క పార్టీ నుండి ప్రతి ఒక్కరు అయితే వచ్చి స్కాలర్షిప్ గురించి అయితే కొట్లాడుతున్నారు మేడం. ఇప్పుడు మనకి రెస్పాన్స్ రావాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నుండి రెస్పాన్స్ రావాలి మేడం. అంటే 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదా స్కాలర్? 200 crores ఆఫ్ స్కాలర్షిప్ అయితే రిలీజ్ చేసినారు మేడం. అది ఎలా రిలీజ్ చేసినారు? మేము ర్యాలీస్ చేయడము అవన్నీ కొట్లాటలు చేయడం వల్ల డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకి నచ్చలేదు. ఎక్కడ మా పార్టీ ఇమేజ్ తగ్గిపోతుంది అనే ఒక భయంతోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 200 crores ఆఫ్ స్కాలర్షిప్ రిలీజ్ చేసింది. ఈవెన్ మన తెలంగాణలోనే మన హైదరాబాద్ లోనే 4 lakhs ఆఫ్ పీపుల్స్ ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా చదువుతున్నారు మేడం. వాళ్ళకి 200 crores ఆఫ్ స్కాలర్షిప్ ఎక్కడ సరిపోతుంది? ఈవెన్ అది ఇంటర్ కి మాత్రం. ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఈ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల కాలేజ్ కి రాకపోవడం, అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోవడం జరుగుతుంది. స్కాలర్ ఎప్పుడు అయిపోయింది? అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే అయిపోయిందా, లేకపోతే కాంగ్రెస్ వచ్చిన కొత్తలో? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మనకి కంప్లీట్ గా స్కాలర్షిప్స్ అయితే వచ్చినాయి మేడం. కంప్లీట్ గా రాకపోయినా కానీ ఎంతో కొంత, ఈవెన్ ఇప్పుడు మనకైతే బీసీ క్యాస్ట్ వైజ్ గా ఇస్తున్నారు. సో క్యాస్ట్ పక్కన పెడితే మనకి బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10,000 స్కాలర్షిప్ వచ్చేది మేడం, మంచిగా వచ్చేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా స్టూడెంట్ అకౌంట్ లో అయితే పడట్లేదు. ప్రతి ఒక్కరు ఆ స్కాలర్షిప్ గురించే కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ 2 years లో కూడా మనకి స్కాలర్షిప్ వస్తుంది మాత్రం గ్యారంటీ లేదు మేడం. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక యాజ్ ఏ స్టూడెంట్ లీడర్, ఒక మెంబర్ గా మీరు ఏం చెప్తారు? మేమేం లేదు మేడం, కంపల్సరీ ఆ స్కాలర్షిప్ వచ్చే వరకు అయితే మేమైతే ర్యాలీస్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క విద్యార్థి కోసం మేము కొట్లాడుతూనే ఉంటాం మేడం. ఇంకా మిగతా 1000 crores వచ్చే వరకు, ఈవెన్ అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కంపల్సరీ స్కాలర్షిప్ అయితే రిలీజ్ అవుతుంది మేడం. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకా 2 years ఉంటుంది కాబట్టి ఆ 2 years వరకు మేమైతే ఆ స్కాలర్షిప్, మిగతా 1000 crores ఆఫ్ స్కాలర్షిప్ గురించి అయితే కొట్లాడుతూనే ఉంటాం. సో ఫైనల్లీ చెప్పండి, బీఆర్ఎస్ దాంట్లోనే స్టూడెంట్స్ అందరూ లబ్ధి పొందారు అంటున్నారా మీరు? బీఆర్ఎస్ లోనే ప్రతి ఒక్క స్టూడెంట్ వితౌట్ ఎన్ని ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా సాగిపోయారు మేడం. స్టూడెంట్స్, విద్యార్థి ఎడ్యుకేషన్ అయినా కానీ, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ చాలా బాగుంది మేడం.